నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రాజధాని కోసం రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం రాజకీయ సమీకరణల్ని మారుస్తోందా? ఏపీలోని ఇతర ప్రాంతాల్లోనూ అమరావతికి అనుకూలంగా ఉద్యమ కార్యాచరణని సిద్ధం చేస్తోందా? తాజా పరిణామాలు అదే విధంగా కనిపిస్తున్నాయి. 16 రోజులుగా యాత్ర సాగుతున్న ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంపై అమరావతి మహిళా జేఏసీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాంతరంగా ఇతర ప్రాంతాల్లోనూ సంఘీభావ యాత్రలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు నుంచి ఏలూరు వరకు తొలి యాత్ర నిర్వహించనున్నారు. అదే రోజు రైతుల మహాపాదయాత్రలో బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొంటారు. 23వ తేదీన విజయవాడలో కూడా పాదయాత్రను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమరావతి మహిళా జేఏసీ ప్రకటించింది. మరోవైపు జ్యుడిషియల్ క్యాపిటల్ విషయంలో ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజు లేని రాజధాని ఎలా అనే ప్రశ్నపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ విద్వేషాలను పెంచే విధంగా విభజన పరిపాలన వికేంద్రీకరణ చట్టం ఉందనే భావనని కోర్టు వ్యక్తం చేయడం గమనార్హం. పునర్విభజన చట్టం, పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని కీలక అంశాలని మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విశ్లేషణ వినిపిస్తోంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుపై రాయలసీమ మేధావుల ఫోరం గొంతెత్తింది. 84 సంవత్సరాలైన సీమకు అన్యాయం జరుగుతోందని, పోరాటాలకు సిద్ధం కావాల్సిందేనని పిలుపు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చకి దారితీస్తోంది. ఈ అంశాలపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, అలానే జనసేన పార్టీ నేత శాంతిప్రసాద్ గారు, అమరావతి మహిళా జేఏసీ తరఫున వరలక్ష్మి గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు, అమరావతి రైతుల మహాపాదయాత్ర 16 రోజులు అవుతుంది. అలానే సంఘీభావ యాత్రలకు ఒకవైపు నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోము వీర్రాజు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈరోజు ఒక ప్రకటన చేశారు. అగ్రనాయకత్వం మొత్తం కూడా అమరావతి రైతుల పాదయాత్రలో కాలు పెట్టబోతోంది అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే యాక్టివ్గా ఈ ఉద్యమాన్ని బీజేపీ టేకప్ చేయబోతుందా? రాబోయే రోజుల్లో అమరావతి రైతులకు అండగా, అలానే అమరావతిని కాపాడుకునే దిశగా అడుగులు వేయబోతుందా? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. భారతీయ జనతా పార్టీ ఏ1 నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్న అంశాన్ని తెరపై తీసుకొచ్చారు, ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది. రాజధాని పరిపాలన వికేంద్రీకరించకూడదు, అభివృద్ధి మాత్రమే వికేంద్రీకరించండి. ఈ సెక్రటేరియట్ అని అటన్నిటిని మార్చడం సమంజసం కాదు అని చెప్పడం జరిగింది. అది మేము 11 జనవరి 2020 గుంటూరులో పార్టీ విస్తృత సమావేశం పెట్టుకుని అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక పొలిటికల్ తీర్మానం కూడా, రాజకీయ తీర్మానం కూడా చేయడం జరిగింది. దాన్ని అనుసరించే జూలై 18, 2020లో కూడా గవర్నర్ గారు కూడా, అప్పుడు అధ్యక్షుడు కన్నా గారు కూడా లేఖ రాశారు. ఈ 3 రాజధానుల యాక్ట్ కి మీరు సంతకం చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు మారిన తరుణంలో వీర్రాజు గారు బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా వారు డిసెంబర్ 14, 2020 రాజధాని ప్రాంతం వెళ్లి రైతులతో కూర్చొని మాట్లాడి, రాజధాని అమరావతిలోనే ఉండాలి, భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది, బాసటగా ఉంటుందని చెప్పి ఆ రోజు వారు పత్రికాముఖంగా స్పష్టంగా చేయడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు కూడా ఆ రోజు నుంచి కూడా పాల్గొంటున్నారు. అయితే మహాపాదయాత్ర నవంబర్ 1వ తారీఖున మొదలైనటువంటి మహాపాదయాత్ర సమయంలో కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే బీజేపీ పాల్గొలేదని చెప్తారు. మీకు పత్రికా కథనాలు కూడా చూపిస్తాను కేశవ్ గారు. ఆంధ్రజ్యోతిలో 2 నవంబర్ 2021లోనే వచ్చింది. దీనిలో ఆ 1వ తారీఖు పాల్గొన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం గారు, అలాగే మాజీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ గారు కూడా పాల్గొన్నారు. దాని కొరకు ఇది గుంటూరులో ఎప్పుడైతే ఈ పాదయాత్ర ప్రకాశం జిల్లా వెళ్ళిందో, ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు వారు రావెల కిషోర్ బాబు గారు కూడా ఆ పాదయాత్రలో స్పష్టంగా పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. అయితే మేము లేబర్ నుంచి స్పష్టంగా ఉన్నాం, పాదయాత్రలో కూడా మా వాళ్ళు పాల్గొంటున్నారు. అయితే కొంత సెక్షన్ ఆఫ్ మీడియా ఇటీవల చూస్తున్నాం, ఏదో రకరకాల కథనాలు, అభూత కల్పనలు, కల్పితమైన వార్తలు రాసి ఏదో చేసే మసిపూసి మాటి కాసి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము డే1 నుంచి స్పష్టంగా ఉన్నాం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, రాజధాని రైతులకి, భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాలి, ప్లాట్లు అయితే 63,000 ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, వాళ్ళకి అభివృద్ధి చేసి ఇవ్వాలి. అలాగే ఆ యొక్క ప్రాంత అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక బయట పెట్టాలి. మీరు చేయని పక్షంలో వచ్చే భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి ఫినిష్ చేస్తున్నారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వారు సోము వీర్రాజు గారు స్పష్టం చేయడం జరిగింది. దాని మీదే ఇప్పటికీ పార్టీ గతం నుంచి
ఇక్కడ అమరావతి రైతులు చేపడుతున్నటువంటి మహాపాదయాత్ర దృశ్యాలు అవి. మహాపాదయాత్ర 16 రోజులుగా జరుగుతోంది. 700 రోజులుగా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ ఉద్యమం నడుస్తోంది. అయితే వేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఈ స్పందించని నేపథ్యంలో అమరావతి మహిళల జేఏసీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమరావతి ఉద్యమానికి సంఘీభావం తీసుకొచ్చే విధంగా సంఘీభావ యాత్రలు చేపట్టాలని చెప్పని భావిస్తోంది. ఇందులో మొదటి దశగా వట్లూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు నుంచి ఏలూరు వరకు మొదటి యాత్రని చేపట్టబోతున్నారు. అలానే 23వ తేదీన విజయవాడలో ఒక భారీ పాదయాత్రని చేపట్టేందుకు అమరావతి మహిళల జేఏసీ నాయకులు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో నాయకత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించబోయేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అమరావతి రైతులు చేపట్టినటువంటి ఆందోళనకి అండగా నిలుస్తామని అగ్రనాయకత్వం ఇందులో అడుగు వేసి ముందుకు నడవబోతుందనేటువంటి సంకేతాలు ఇచ్చింది. ఇవన్నీ చూస్తే అధికార పార్టీ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ అమరావతి ఏకైక రాజధాని అనేటువంటి అంశాన్ని ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. శాంతిప్రసాద్ గారు, మీరేమంటారు? అమరావతి ఉద్యమానికి ఒక బలం, ఒక దన్ను వచ్చినట్టుగా భావించవచ్చా? బీజేపీ దగ్గర నుంచి అన్ని పార్టీలు ఒకటే అయినాయి. అలానే రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం సంపాదించేటువంటి ప్రయత్నాలు జేఏసీ నాయకులు చేపట్టడం, ఇదంతా అమరావతికి సానుకూల అంశంగా మనం చూడొచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సోదర సోదరిమణులకు మరి చూసిన విషయం నమస్కారం. కొద్దిగా నాకు ఆడియో ప్రాబ్లం వస్తే ఒకసారి దాన్ని రెక్టిఫై చేయమనండి. ఇప్పుడు ఒక వర్గం ఏమని ప్రచారం చేశారంటే, నీలి వర్గం అమరావతి రైతులు కాదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్ట్ మొహన్ పేడ కొడుతున్నట్టుగా ఆ పేడిగాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు వచ్చి కనపడాలి. వీళ్ళు అమరావతిలో న్యాయస్థానంలో దేవస్థానం చేస్తున్నారు కదా, వచ్చి వీళ్ళు ఒకసారి పరిశీలించమానండి. ఆ వెధవలు ఎవరైతే ఆ రోజు కామెంట్లు చేశారో, టీవీ ముఖంగానో పత్రికా ముఖంగానో చాలా హేళన చేశారో, వాళ్ళు వచ్చి చూడమనండి. ఇప్పుడు అక్కడ చేస్తున్న వాళ్ళందరూ సామాన్య మహిళలు, ఎప్పుడు కూడా ఇళ్లలోంచి బయటికి రాని మహిళలు. ఈ రోజు వాళ్ళు ఆ రోడ్డు పడాల్సిన గతి ఎవరు పట్టించారో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ మొహం మీద పేడ కొట్టేట్టుగా వీళ్ళు వాళ్ళ నడక సాగుతుందంటానికి నేను ఏమాత్రం కూడా వెనకాడను. కొంత దూకుడుగా మాట్లాడినప్పటికి కూడా ఇక్కడ విషయం ఏంటంటే, అమరావతి రైతులకు 29 గ్రామాలకే చెందినది, దానికి రాష్ట్ర ప్రజల మద్దతు లేదు అన్న దానికి కూడాను చెప్పు తీసుకొని కొట్టేట్టుగా సమాధానం. ఆ యాత్ర సాగుతున్న పొడుగుత రైతులు, రైతు బంధువులు, సామాన్య ప్రజలు ఇస్తున్న మద్దతే ఈ నీలి వర్గం చేస్తున్న ఆ విష ప్రచారానికి విరుగుడుగా కనబడుతుంది. అందుకనే నీలి వర్గం కంగారు పడుతుంది. కొనసాగించకుండా ఏదైనా అల్లర్లు సృష్టించి దీన్ని ఆపాల ప్రయత్నం చేస్తున్నా, ఎంతో సంయమనం పాటిస్తూ ఆ మహిళలు చేస్తున్న యాత్ర నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది వాళ్ళ హక్కుల కోసం కాదు, భవిష్యత్ తరాలకు ఒక రాజధాని అనే దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ ఆస్తులు కాపాడుకునే యత్నం కాదు ఇది. భవిష్యత్ తరాల రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఒక ఆత్మను వెతకడం కోసం వాళ్ళు బయలుదేరుతున్న యాత్ర ఇది. ఆ యాత్ర ముగింపు దశకు వచ్చినప్పుడు నిజంగా నేను చెబుతున్నాను, హైకోర్టు ద్వారా వాళ్ళకి శుభవార్త ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క వేదన, రోదన ఆ నీలి వర్గానికి శాపంగా మారి 2024 తర్వాత కనుమరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఎక్కడ చూసినా గెలుపు ఉంటుంది కానీ అది గెలుపు కాదు, అది బలుపు కాదు, అది వాపు. అది ఆ వాపు తర్వాత ఎట్లా అడుగుతుందో కూడా తెలుస్తుంది. ఇకపోతే బీజేపీ కూడా ఈ ఉద్యమానికి సహకారం, బీజేపీ మొదటి నుంచి ఉంది. వాళ్ళు ఆ టెంట్లు వేసిన దగ్గర నుంచి, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి కూడాను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, రాజకీయ పార్టీలుగా మేము మా జెండాలు పట్టుకుని ఆ యాత్రలో తిరిగితే పోలీసులు వాళ్ళని అడగదొక్కడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేము మా జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఆ యాత్రలో అమరావతి రైతులే పాల్గొంటే ఇప్పటి వరకు చేస్తున్న ఆ విష ప్రచారం ఏదైతే ఉందో నీలి మీడియా, ఆ విష ప్రచారం మొత్తం విరుగుడవుతుంది. సాధారణ ప్రజలు కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళ ఎన్నాళ్ళు దీక్ష చేసింది, ఎన్నాళ్ళు ప్రభుత్వం మీద పోరాడింది, ఇంత సామాన్య వ్యక్తులు పోరాడుతున్నారు ప్రభుత్వం మీద. వాళ్ళు పోరాడుతున్నప్పుడు, ఆ మహిళలు పోరాడుతున్నప్పుడు మనం ఎందుకు పోరాడకూడదు, మనం ఎందుకు గడవిప్పకూడదు అనే ఆలోచన బయలుదేరుతుంది. అది ఆ నీలి వర్గానికి ఇప్పుడు భయం పడుతుంది. కాబట్టి ఈ యాత్ర విజయవంతం అవ్వాలని, ఈ యాత్ర ముగింపు దశించేటప్పటికి వాళ్ళు చక్కటి శుభవార్త వింటారని, వాళ్ళు తిరిగి ఇళ్లకెళ్ళేటప్పటికి సంక్రాంతి శోభతో వెళ్తారని నేను భావిస్తున్నాను.
అంటే శాంతిప్రసాద్ గారు ఒక విషయం, కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు ఈ రెండింటికి ఏమన్నా రిలవెన్స్ ఉందా? అంటే అంత తొందరగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? చీఫ్ జస్టిస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు న్యాయవాదులు చాలా ఎక్కువ టైం తీసుకుని, లాస్ట్ టైము 15 రోజుల పాటు సాగింది. ఏది ఒక పిటిషన్ తరపున వాదనే, తర్వాత ప్రతివాదుల వాదనలో ఒక 4-5 రోజులు జరిగినాయి. ఈ లోపు చీఫ్ జస్టిస్ గారు మారడంతో వాదన ఎవరికి వెళ్ళిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, అంతంత టైం నేను వింటారో లేదు, మీరు ఇందులో ఉన్న లీగాలిటీస్ మాత్రమే చెప్పండి అని చెబుతూ సాధ్యమైనంత వరకు 10 రోజుల్లోనే ఈ వాదన పూర్తిగా కుదింపజేయడానికి ఆయన మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి కూడా ఎక్కువగా అవకాశం ఇవ్వట్లేదు. విషయంలో స్పష్టత, విషయంలో కొత్తదనం ఉంటేనే ఆయన వింటున్నారు. రిపిటేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇతరత్రగా చెప్పాలని, అంటే ఫిలాసఫీ చెప్పాలని చూస్తే ఆయన అంగీకరించట్లేదు. కేవలం లీగాలిటీ మాత్రమే చూస్తున్నారు. లీగల్ అంశాలను ఆయన పరిగణలో తీసుకున్నారు. ఆయన లీగల్ అంశాల మీద క్వశ్చన్లు వేస్తున్నారు, దాని మీద క్లారిఫికేషన్ తీసుకున్నారు. నేనైతే అనుకోవటం బహుశా 10 రోజుల్లోపే వాదనలు అన్ని సైడ్ కూడా ముగించేసేసి తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ అయిపోతుందని నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం చివరాఖరి కల్లా ఖచ్చితమైన స్పష్టమైన తీర్పు అమరావతి రైతులకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాను. అంటే ఒకటి చట్టపరంగా చాలా డిలే అవుతుంది, అంటే ఆలస్యం జరుగుతుంది. వీలైనంత ఎక్కువగా టైం కన్జ్యూమ్ చేయడానికి ప్రభుత్వం కూడా చట్టపరంగా డిలే అవడం అనేది జరగదండి. ఎందుకంటే కేసు ఒక చట్టపరంగా డిలే అవుతుంది. ఎప్పుడైతే తీర్పు ఒకసారి ఒక కోర్టులో వీళ్ళకి అనుకూలంగా వచ్చిందో, ఇక వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా దానికి తిరుగురాదు. నీలి పార్టీ గెలవదు. ఇక నాకు తెలిసి ఆ నీలి పార్టీ అధికారంలో ఉండగా ఇక దాని నేను ఎప్పుడో చెప్పాను, అది పగట కళ్ళగంటుంది, దాని కలలవపోతున్నాయి, అది జరిగిదో తీరదో ఒక్క అంగుళం కూడా అక్కడి నుంచి వాళ్ళు కదలుతులేరో చెప్పాను. వాళ్ళకి మొట్టమొదట మింగుడు పడింది గరళ కంఠం ఏంటంటే హైకోర్టుని అక్కడి నుంచి కదిలించడం వాళ్ళ వల్ల కాదు. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం ఖాయం చేయడమే వాళ్ళ తిక్కదనానికి, ఈ ప్రభుత్వం యొక్క అంతర్గత విజ్ఞానానికి అది పరాకాష్ట. అది మేము ఎప్పుడు వెళ్ళలేదు. మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ అనే మాట లేదు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అనే మాట ఉన్నాం మనం. ఏది ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే అంటారు, ఆ మాట విన్నాం ఎవరైనా. కానీ జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, వాళ్ళ బొంద క్యాపిటల్, వాళ్ళ మనం అంటానికి మాటలు జరగదు. ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తుంటే లీగల్ గా అజ్ఞానంగా ఎట్ట చట్టాలు తయారు చేసి కూడా నాకు అర్థం కావట్లేదు. వరలక్ష్మి గారు మీరు చేసింది సక్సెస్ అవ్వాలని కాదు, జనాల్లో విభేదాలు తీసుకోవాలని వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేశారు. అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అటువంటి విద్వేషాలు ఎక్కడ రగలేదు. రైట్. వరలక్ష్మి గారు మీరు ఏమంటారు? శాంతిప్రసాద్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అలానే బీజేపీ మద్దతు ఇస్తుంది, మొదటి నుంచి ఇస్తుంది, ఇప్పుడు యాక్టివ్గా మరింత జోష్తో ఉద్యమంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతం రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. శాంతిప్రసాద్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత మీరు ఏమంటారు? అమరావతి ఉద్యమానికి ఒక గట్టి దన్ను దొరికినట్టుగా భావించవచ్చా? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇవాడు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగానే వాళ్ళు బీజేపీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఇస్తానే ఉన్నారు. కాకపోతే ఈసారి గట్టిగా మా పాదయాత్రలో కలుపుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ రోజు నాగభూషణం గారు, వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళు ఫస్ట్ లో వచ్చారు. మేము ఉద్యమం మొదలు పెట్టినప్పుడు వచ్చారు, కొన్నాళ్ళు ఉన్నారు. ఎందుకో మధ్యలో బ్రేక్ అయిపోయారండి వాళ్ళు, మధ్యలో అయితే రాలేదు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్రకి 3 రోజుల క్రితం కూడా వచ్చారు. వచ్చి ఇప్పుడు మాకు మళ్ళీ సంఘీభావం తెలుపుతున్నాం, మేము కూడా పాదయాత్రలో జాయిన్ అవుతున్నాం అనేది ఇస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు అన్ని పార్టీలు మాకు అనుకూలంగా మరి పాదయాత్రకి సంఘీభావం వస్తుందండి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒకటేనండి, 3 రాజధానులు కావాలి అనేవాళ్ళు ప్రతిపక్షం, అది వాళ్ళ సొంత అధికార పక్షం. ఒక రాజధాని అనేవాళ్ళు వాళ్ళు రైతులవని, ఇంకొకళ్ళవని వాళ్ళు ప్రతిపక్షం కింద కడుతుందండి ప్రభుత్వం. ఎవరు వచ్చినా వీళ్ళు రైతులు కాదు. ఇప్పుడు కూడా మా పాదయాత్రలో వాళ్ళు ఒకటే అంటున్నారు, వీళ్ళు రైతులు కాదు, రియల్టర్లు, మరి పొట్టు చీరల గరగరలతో నడుస్తున్నారు. ఏయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలకులు మాట్లాడుతున్నారండి. ఇవాళ మేము రైతులు కాదు అంటానికి వాళ్ళు మీరు విజువల్స్ తీసి చూపించుకోండి. వారికి 29 ఏళ్లలో ఉండాలమే వాళ్ళు అక్కడ నుంచొని మేము నడుస్తున్నామండి. రోజు శిబిరాల్లో కూర్చున్నాడమే వాళ్ళు మేము పాదయాత్రలో పాల్గొన్నాము. వాళ్ళు అనే మాటలేం కాదు. కాకపోతే వాళ్ళ బీజేపీ కూడా ఇంకా స్పీడ్ గా మాతో పాదయాత్ర గెలిస్తే మాకు చాలా ఆనందంగానే ఉంటుందండి. కోర్టులో కూడా తొందరగానే మాకు ఫస్ట్ నుంచి అన్ని పార్టీలు ఇస్తున్నాయి, లేదంటే అంటూ లేదు. బీజేపీ వాళ్ళు కూడా కోర్టులో కూడా తొందరగానే మాకు మంచి రిజల్ట్స్ వస్తుందని ఇందాక ఆయన అన్నట్టు
ఈ నెలాఖరికి డిసెంబర్ నెలాఖరికి మంచి రిజల్ట్స్ తోనే మేము పాదయాత్ర ముగిస్తామని చెప్పి రైట్. ఆశిస్తున్నామండి. అందరం చాలా అదే ఆనందంగా ఉన్నాము. నిజం లేకపోతే మూకుమ్మడిగా భూములు ఇచ్చిన రైతులు, సిఆర్డిఏ చట్టం మీద అయితేనేమి, మరి 107 చెంటు స్థలాల మీద అయితేనేమి, 3 రాజధానుల మీద అయితేనేమి ఎప్పటికప్పుడు కోర్టు నిలవరిచ్చి ప్రభుత్వాన్ని స్టేటస్ కోలని అయ్యని ఇచ్చి ఆపబట్టి ఆగారు కానండి. అదే కోర్టులో ఏనాడని ఒక్కటి అనుకూలంగా ఇచ్చిన నిజంగా మా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనండి. ఇప్పటికి 160 మంది చచ్చిపోయారు. రైతులు చచ్చిపోయి ఈ రకంగా ఇన్ని పెళ్ళాము పిల్లలు అన్ని లేకుండా భర్తలు లేని భార్యలు ఎంతమంది ఉన్నారండి. ఇవాళ మేమందరం కుయ్యోమరు అంటే వాళ్ళ భూములు ఇచ్చి ఇక్కడ కూర్చొని శిబిరాల్లో ఇంటికి పోయి చచ్చిపోయిన వాళ్ళేనండి. ఇవాళ వాళ్ళందరిని నట్టబెట్టి ప్రభుత్వం ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తా ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారత గురించి మరి మహిళలకి నేను ఇంత వేస్తున్నానని చెబుతున్నారు. కనీసం పక్కనున్న మహిళలను బలకరీయటానికి లేదా అండి? ఇన్ని రోజుల నుంచి 700 రోజుల నుంచి మీరు వెళ్తుంటే దారిలో మందడం శిబిరంలో కూర్చొని మోరెత్తి జై అమరావతి అని మేము దండాలు పెడతా, మా రైతు జెండాలు చూపిస్తా దండాలు పెడుతుంటే మేము 100 మంది ఉంటే మీరు 300 మంది పోలీసులు పెట్టి వెళ్తా, మాతో మాట్లాడటానికి లేదు. ఆయన మహిళలకు ఇంకేదో ఇస్తాను ఏదో చేస్తానంటే ఏమనాలండి? ఏంటమ్మా మీ బాధ అని అడగటానికి లేదు. ఒక్క నిమిషం అట్ట జస్ట్ ఆగి ఇలాంటి పాలకులను పెట్టుకొని ఏం ముందుకెళ్తామని నిజంగా ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి తప్పకుండా ఈ ప్రభుత్వం నిజంగా 2024లో మట్టి కొట్టుకోద్దని అనుకుంటున్నామండి. వాళ్ళు మాకు భూములు ఇచ్చామంటారు, మేము ఇప్పుడు కూడా రైతులు ఒకటే కోరుకుంటున్నామండి. మాకు నష్టపరిహారం కానీ ఇంకోటి వద్దు. మాకు కావాల్సింది సిఆర్డిఏ చట్టం గత ప్రభుత్వంలో చట్టం చేసుకున్నాము, ఆ చట్టాన్ని కంటిన్యూ చేయమంటున్నాం. మేము కోరేది అదే, రైతులు ఇప్పటికైనా ఆ చట్టాన్ని కంటిన్యూ చేయండి. 75% ఆంధ్ర అభివృద్ధికి మీరు దాన్ని ఆంధ్ర అభివృద్ధికి చెయ్యండి. అంతేగాని మీరు కూర్చొని మీరందరు రైతులు కాదు, మీరందరికి అయ్యి వచ్చినాయి మీరు బెనామీలు మొన్న కూడా అంటున్నారండి. బెనామీలు అండి ఎవరండి అందులో బెనామీలు ఉంది? ఇవాళ 25,000 లోపాలు అందరూ 5 ఎకరాల లోపాలు 25,000 మంది రైతులు ఉన్నామండి, చిన్న చిత్త రైతులు. కుయ్యో మరుదో అంటే ఇళ్లలో వాళ్ళు ఇచ్చే కౌలు మాకు సరిపోద్దండి. వాళ్ళు ఇచ్చే కౌలు కోసం కూడా ఒక యుద్ధం చేయాలి. మేము కౌలు కోసం కూడా సిఆర్డి ఆఫీసులు పోయి యుద్ధం చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్ లో ఒక రోజు అంతా ఉంచి సాయంత్రానికి ఇంటికి పంపిస్తారు. ఈ రకమైన నిరంకుశ పాలన అంటే ఇదేనండి. ఏ ప్రభుత్వం అయినా అధికారులు గాని ప్రభుత్వం గాని కలిసి పనిచేసి ప్రజలకి ఎక్కడైనా సంక్షేమాలకు చేసేది ఉండదు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు అధికారులు కూడా అండి ఐఏఎస్ ఐపీఎస్ కూడా అనకూడదు. కానీ 100% మేము పాలకులకే సర్వెంట్స్ అన్నట్టు చేస్తున్నారండి. ఆ రకంగా చేసి రైతులని ఏ రకంగా చేయాలో ఆ రకంగా మమ్మల్ని ఏడిపించు తిన్నారు. 700 రోజుల నుంచి 29 ఊళ్ళే, ఇది 29 వాళ్ళకే అమరావతి, మిగతా ఊళ్ళల్లో లేదు. వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళే అరుచుకుంటారు, వీళ్ళే వాక్కుంటారు అన్న తీరులో ఉంది. ఇవాళ 29 ఊళ్ళు కాదు, మేము పాదయాత్ర ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే జనం బ్రహ్మరాధం పడుతున్నారని. మాకు ఎక్కడికి పోయిన పూలతో స్వాగతం, పశువు కుంకాలతో స్వాగతాలు. ఇవాళ బ్రహ్మరథం బట్టి ఇది మనది రాజధాని, మీ 29 ఊళ్ళు కాదమ్మా. మీ నిజంగా ఉద్యమం మా రైతుల చేతి, వాళ్ళ భూములు ఇచ్చిన రైతులు అనుకుంటున్నాం కానీ లేదండి వాళ్ళ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాం. అంతమంది జనం అండి, అసలు వేల జనం. మాకు ఇవాళ బ్రహ్మరథం పడుతుంటే మాకు భూములు ఇచ్చినప్పుడు ఆనందం లేదండి, ఇప్పుడు ఆనందంగా ఉంది. నిజంగా మనం అంత త్యాగం చేసామా అని చెప్పేసి ఇప్పుడు చాలా ఆనందపడుతున్నామండి. వరలక్ష్మి గారు మీరు అమరావతికి ఎంత భూమి ఇచ్చారు? ఈ చిక్కులన్నీ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఒక రకంగా 2.5 ఏళ్ళు దాదాపుగా అన్ని పనులు ఆగిపోయి అమరావతి అనేది ఒక రకంగా చనిపోయినట్టుగా చెప్పారు. అమరావతి లేదు ఇక నో మోర్ అనేటువంటి వాదన తీసుకొచ్చారు. ఈ పాదయాత్ర తర్వాత మీకు వస్తున్నటువంటి స్పందన చూశాక మీకు ఎలా అనిపించింది? మేము 2 ఎకరాలే ఇచ్చామండి భూమి, చాలా చిన్న రైతులము. మేము 2 ఎకరాలే ఇచ్చామండి. ఇచ్చినప్పుడు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మాకు బానే ఉందండి. ఇక్కడ జనము మరి అన్ని కడుతున్నారు, చాలా కడుతుంటే తొందరగా డెవలప్ అయ్యిద్ది, రాజధాని అనేది వచ్చింది. 10 ఏళ్లలోనే మాకు సిఆర్డిఏ చట్టం అనేది ఇక్కడ ఫ్లాట్లు అవన్నీ ఇస్తామన్నమాట అండి. ఆ గత ప్రభుత్వంలో అది అవుద్ది, చాలా స్పీడ్ గా అవుద్ది అనుకున్నాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి ఒక పాలకుడు వస్తాడని కూడా మేము ఊహించలేదండి. ఎవరైనా కంటిన్యూ చేస్తారు, వెనక ముందు కథ లేట్ చేస్తా కడతారులే, రాజధాని అయితే ఆపరు అనుకుంటాం. కానీ మరీ ఇలాంటి లిస్టులు పెట్టి 3 రాజధానులు అని చెప్పేసి అసలు ఉండే కాంట్రాక్టర్లు అందరిని ఎల్లగొట్టి బీడు చేసి శ్మశానం చేసి 2ఇంటికి కూడా అండి గత ప్రభుత్వంలో పనులు చేస్తానే ఉండేవాళ్ళు 24/7. అసలు మేము ఫంక్షన్లకు వెళ్ళి వస్తున్నా, విజయవాడ వెళ్ళి వస్తున్నా,
పనులు చేస్తా జనం ఎంతమంది ఉండేవాళ్ళు అనండి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడే ఉండి, అలాంటిది ఇప్పుడు అసలు వాళ్ళనే శ్మశానం వాళ్లే చేశారు, ఎడారి వాళ్లే చేశారు. అలిం కాదు కానండి, వాళ్ళు కృష్ణా నది కూడా చుట్టబెట్టుకుపోతారండి. అలింగా కూరుకున్నారు కానీ ఎడారి చేసేవాళ్ళు, అది కూడా చుట్టబెట్టేవాళ్ళు. ఈ రకంగా మాట్లాడటం మమ్మల్ని మేము చాలా స్ట్రగుల్ అయ్యామండి 2 సంవత్సరాల. నిజంగా అండి ఈ పాదయాత్రలో మీకు లేడీస్ చెప్పాలండి, మేము మెంటల్ గా ఫిజికల్ గా ఏ రకంగా దెబ్బతిన్నామోనండి. ఆడవాళ్ళం ఇళ్లలో పనులు చేసుకొచ్చి చూపించాలి మన ఉద్యమం మీద, ఆ పట్టుదల మీదే కూర్చున్నాడు. మేమేదో ఓపికండి హుషారుండి వెళ్ళాలని మేమే సంతోషం కాదండి. ఈ ప్రభుత్వం చూడాలి మనం చేసే ఉద్యమం అనేది ఉంటుందని చెప్పి శిబిరంలో అనుకొని మేము షిఫ్ట్లు వేసుకొని టయాలకు టయాలు టైం టు టైం వచ్చి కూర్చొని అక్కడ సాయంత్రానికి మళ్ళీ ఇళ్ళకి వచ్చి పనులు చేసుకొని పోతా. పాదయాత్రలో కూడా మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అండి మీకు తెలుసు, లేడీస్ ప్రాబ్లమ్స్. వాటర్ కూడా తాగటం మానేశారండి ఆడవాళ్ళు, యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. వాటర్ వెళ్తే నిజంగా చెప్పాలంటే నిజంగా ఈ ప్రభుత్వం ఏమైపోద్దో గాని, ఇంకా మమ్మల్ని దారిలో నిన్న కూడా పోలీసులతో బయట రోడ్డు మీద కూర్చోబెట్టి మమ్మల్ని 157 మందికేనమ్మా మీకు పర్మిషన్ పోండి. అసలు ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు 150 మందికి పోండి, మిగిలిన వాళ్ళు వెళ్ళండి అంటే 157 మంది వచ్చాం మేము. సంఘీభావం తెలిపే వాళ్ళని మమ్మల్ని మేము ఆపుతాం వాళ్ళని. ఆ రకంగా కూడా పోలీసులు పెట్టి మధ్యలో కాసేపు చేశారండి ప్రకాశం జిల్లా దగ్గర. మళ్ళీ వచ్చేసాము మేము. ఎప్పటికప్పుడు కోర్టులో మరి వీళ్ళు చేస్తానే ఉండారండి మమ్మల్ని, ఇట్లా చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి లాయర్లు ఎంతో హెల్ప్ చేస్తున్నారండి. ఇవాళ భూములు ఇచ్చిన రైతులను నిజంగా కోర్టే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమోనండి. కోర్టు అనేది ఉండి ఆ చట్టం ఉండి మమ్మల్ని కాపాడుతుంది కానీ, లేకపోతే అసలు ఈ భూమి ఇచ్చి పిల్లలకి ఇవ్వాల్సిన భూమి ఇచ్చి ఏమైపోతామని అంతమంది అక్కడ ఉండాలి. కూడా వర్షం అండి, అందరికి థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబులు, కాళ్ళకి బొబ్బలు, అయినా సరే ప్రభుత్వాన్ని చూపియాలి మనం అనేది నడక రైతులకి కామనే. మేము వర్షం వచ్చినా ఆగేదే లేదని వానలో కూడా రెయిన్ కోట్లు వేసుకొని తిరిగామండి. ఇన్ని బాధలు పడుతున్నా కూడా ప్రభుత్వం కనీసం చేమగుట్టినట్టు కూడా లేదండి. ఇంకా పైపెచ్చి సెటైర్లు వేయటం మా మీద, పాలకులు కూడా మంత్రి పదవుల్లో ఉండి కూడా వాళ్ళు రైతుల మీద ఆ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రైతుల మీద ఏం చెప్పు శుద్ధం అనాలండి. ఒక నిమిషం వరలక్ష్మి గారు, ఒక నిమిషం. వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి గారు మీరేం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు నుంచి మహాపాదయాత్ర జోరుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, అలానే బీజేపీ పూర్తిస్థాయి అగ్రనాయకత్వం మొత్తం కూడా పాదయాత్రకు సంఘీభావంగా రాబోతున్నారనేటువంటి ఒక ప్రకటన చేసింది. సంఘీభావ యాత్రలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు మహిళా జేఏసీ చర్యలు తీసుకుంటోంది. వీటన్నిటిని అధికార పార్టీ ఏ విధంగా చూస్తుంది? అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం అండి. అలా సడన్ మన వాళ్ళు కాల్ చేయడంతో నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, ఇక్కడ ఆమె చాలా అనర్గళంగా ఆమె బాధని, ఆవేదనని వ్యక్తం చేసింది. మేము అర్థం చేసుకుంటాం. ఆమెను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. యువకుడు, విద్యావంతుడు, విజ్ఞాన కళాశాలల అధినేత, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఈ రైతు ప్రతినిధుల దగ్గరికి ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే చంద్రబాబు గారి చేత మోసగించబడ్డారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లాట్లు ఇస్తాను, ఈ ప్లాట్లు ఇస్తానని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా మీ సమస్యలు ఏంటో మాట్లాడదాం రండి, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రండి అని చెప్పేసి ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంటు సభ్యుడు వీళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళెందుకు కదలలేదు, వీళ్ళెందుకు రాలేదు అంటే వీళ్ళకి కావాల్సింది అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు కాదు, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి యొక్క రాజకీయ ప్రయోజనాలు వీళ్ళకి కావాలి. ఇక్కడ ఆమె మేడం గారి మాటల్లోనే మేము చాలా చక్కగా చేసుకున్నాము, కష్టపడుతున్నామని అన్నారు, భూములు స్వచ్ఛందంగా ఇచ్చామన్నారు. ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి ఒక వీడియో పేరుతో సహా బోయపాటి సుధారాణి
ఆవిడ ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానీ ఎంత దుర్మార్గంగా రైతులను వేధించి భూములు లాక్కున్నారో చెప్పినటువంటి పరిస్థితి. ఈనాడు ఆంధ్రజ్యోతి జిల్లా ట్యాబ్లెట్లలోనేమో మరి రైతుల నిరసనలు చూపిస్తారు. ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లోనేమో రైతులు సంతోషంగా భూములు ఇచ్చినట్టుగా అబద్ధాలు వడ్డించారు. సరే, ఏది ఏమైనా సరే అదంతా గతం. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది తీసేయండి. రైతులు అక్కడ మోసపోయింది నిజం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి వ్యాపార ధోరణి వల్ల, వ్యాపార ఆలోచనల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఎక్కడైతే ప్రభుత్వ భూమి అనువుగా ఉంటుందో అక్కడ పెట్టుకోమన్నారు, కానీ మాగాణి భూముల్లో పెట్టమని చెప్పలేదండి. మాగాణి భూముల్లో తీసుకొచ్చి అక్కడ రాజధాని పెట్టమని చెప్పలా. రాజధాని సెంటరు ఏ రకంగా సెంటర్ అండి? ఏ రకంగా సెంటర్ అనేది ఢిల్లీ రాజధాని, మనకి ఢిల్లీ రాజధాని భారతదేశానికి సెంటర్లో ఉందా? మరి తమిళనాడు రాజధాని చెన్నై తమిళనాడు రాష్ట్రానికి సెంటర్లో ఉందా? తన బినామీలకి భూములు దోచిపెట్టి అక్కడుంది ఇక్కడుంది రాజధాని అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి తన వ్యాపారం కోసం మోసం చేసి అక్కడ దాకా ఎందుకండి ఇంత ఆవేదన పడుతున్నారు సోదరి. ఆమెను ఒకటే అడుగుతున్నా, మొన్న ఆ మధ్య కోర్టుల్లో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఈ రాజధానికి భూములకు రాజధాని నిర్ణయానికి సంబంధించి విచారణ జరగకుండా మాకు కొంత వాయిదా కావాలని ఎందుకు అడిగారో చెప్పనండి. అప్పుడున్నటువంటి జడ్జి గారు నిష్పాక్షికంగా ఉన్నారు. రేపు మాకు అనుకూలమైన వాళ్ళు వస్తేనే, మనం చూసాం అంతకుముందు ఘాటుగా మాట్లాడినటువంటి ఒక జడ్జి గారికి వీళ్ళు వీడ్కోలు, మోకాడు దండలు వేసి వీడ్కోలు పలిపింది. ఇది ప్రజాస్వామ్యం అండి. కేవలము ఒక చోట తినేటటువంటి, ఒక చోట ఆస్తులన్నింటికి కూడా కేంద్రీకరించి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టాలి. 29 గ్రామాల కోసం 16,500 గ్రామాలని, 1,65,000 గ్రామాలను ఇబ్బంది పెట్టాలంటే కుదిరేటటువంటి పరిస్థితి కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసము ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమరావతికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. అమరావతిలో ఆయన ఏమైనా నిర్మించి ఉంటే ఎవరు ఆపగలిగే వాళ్ళండి? ఏమి నిర్మించిందని ఏమి మిక్కెళ్ళారో చెప్పానండి. రైట్, ఒక్క నిమిషం వరలక్ష్మి గారు. నిర్మించింది లేకనే కదా ఇప్పుడు వచ్చిన సమస్య అంతా. రైట్ వరలక్ష్మి గారు, మీ సమాధానం ఏంటి? వరలక్ష్మి గారు, మీ సమాధానం ఏంటి? అక్కడ ఏమి నిర్మించలేదు కాబట్టి ఈ రోజు మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాసరెడ్డి గారు అంటారు. అలానే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారా, లాక్కున్నారా? ఏం జరిగింది? ఈ పాత చరిత్ర ఏం జరిగినా కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి శకం గతం అనుకున్నా కానీ ఇప్పుడు అమరావతి రైతులు ఏం ఫీల్ అవుతున్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, ఆయన అనే బోయపాటి సుధారాణి గారి వాళ్ళు ముందుండి ఉద్యమం నడిపిస్తుంది. వందల మీరు ఎజ్యువల్స్ లో చూసుకోవచ్చు. ఆమె అమరావతి అనే రౌండ్ ఒక అక్షరాలను పెట్టుకొని సేవ అమరావతి అని చెప్పేసి ముందుండి ఉద్యమం నడిపిస్తుందండి వాళ్ళ బోయపాటి సుధారాణి. మరి అప్పుడు ఎందుకు ఇవ్వకుండా ఉండలేదు? తిట్టింది అన్నారు, ఇవ్వకుండా ఉండొచ్చు కదా భూమి. మరి ఆ రోజు ఎందుకు గొడవలు జరగలేదండి? ఈ రకంగా బలవంతంగా లాక్కుంటే ఒక్క రైతన్నా బయటికి రాలేదు. ఆ రోజు ఈ శిబిరాలు వేసుకొని కూర్చుంటాం మేము కూడా, మేము ఇవ్వము భూములు, మేమేమైనా ఇవ్వము అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని ఒప్పించారు. నిజంగా ఇవ్వాలని లేదు, నీళ్ల పొలాలు ఇవ్వాలని లేదు, లేకపోయినా కూడా మమ్మల్ని ఒప్పించి మెప్పించారు. గ్రామ సభలు పెట్టారు, మీకు ఇలాంటిది ఒక బెనిఫిట్ ఉంటది రాజధాని వస్తే అని చెప్పేసి అందరితో చెప్పి మరి ఆ రోజు ఎందుకు గొడవలు జరగలేదు? ఆ రోజు 13 జిల్లాల వాళ్ళు ఎందుకు ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదు గారు కంప్లీట్ చేయనండి. వరలక్ష్మి గారు మాట్లాడండి. సరే అండి, మా పార్టీలతో పని
లేదండి, వాళ్ళ ఉద్యమం నడిపిస్తుందే పక్కా వైసీపీ నాయకులండి. ముందుండి మా ఉద్యమంలో మీరు చూడొచ్చు, పక్కా వైసీపీ ఓట్లేసి వాళ్ళ పక్కాగా ఓట్లేసిన వాళ్ళే వాళ్ళు మా ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే అందరూ భూములు ఇచ్చాము, నష్టపోయాము అనే దాంతో మాకు పార్టీలతో ఇప్పుడు కూడా పని లేదండి. ఇవాళ భూములు ఇచ్చాము, మీరు అనుకుంటున్నారు మేము భూములు ఇచ్చి అమరావతి కావాలనుకున్నాడు తెలుగుదేశం పార్టీ కమ్మాడు. ఈ భూములు ఇవ్వకుండా అమరావతి వద్ద 3 రాజధానులు కావాలనుకున్నాడు లేరే వాళ్ళండి. కమ్మాళ్ళు ఇచ్చింది 14%. అక్కడ భూములు ఇచ్చింది ఓన్లీ 14% కమ్మాళ్ళు ఇచ్చారు. మరీ చదువుతున్నామండి, 14% కమ్మాళ్ళు ఇచ్చారు, 18% ఓసీలు ఇచ్చారు, 4% వేరే వాళ్ళు. మిగిలిన బీసీలు ఎక్కువ ఇచ్చారండి. అక్కడ భూములు ఎస్సీలు ఇచ్చారు. ఈ అన్నింటికీ పెడితే ఇంకా మోసం చేశారంటే చేశారేమో తెలియదు. మాకు గత ప్రభుత్వంలో బానే ఉంది. ఇప్పుడు మరి 13 జిల్లాల వాళ్ళు రావడానికి సచివాలయం ఉంది. వాళ్ళు వచ్చి హైకోర్టులో వాదనలు జరుగుతుంది, సచివాలయంలో సెక్రటేరియట్ లో పనులు జరుగుతున్నాయి, మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసి ఇంకా కట్టలేదంటే ఇంకా మాకు కట్టలేదండి. నిజానికి రైతులకి ఈ 5 ఏళ్లలో మాకు ఫ్లాట్లు ఇవ్వాల్సిన పని ఈ 2 ఏళ్లు పోతే ఒక ప్లాట్ ఇచ్చారా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ ఇచ్చారా మీకు? ఒక ప్లాట్ మీకు ఇచ్చారా? ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదు గారు ఒక్క నిమిషం. వరలక్ష్మి గారు కంప్లీట్ చేయండి. ఇవాళ పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము బయలుదేరాం, కానీ వాళ్ళ అమరావతి 29 ఊళ్ళని ఎట్లా అంటారండి? వాళ్ళ జనాన్ని చూసుకోవడం మీరు ఇంకా. రైట్ రవికిరణ్ గారు అమరావతికి ఫ్లాట్స్ ఇవ్వడం అనేది లేదా అమరావతికి స్థలాలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయమా? దానికి కొనసాగింపు అనేది ఏమీ ఉండదా? ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ప్రశ్నించాలా అమరావతి రైతులందరూ కూడా? సో సమస్య ఏంటంటే సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, చాలా చూపించారు, కళ్ళు ఆకాశ హరివిల్లు చాలా చూపించారు. ఆ చూపించిన హరివిల్ని అమరావతి వాసులే తిరస్కరించారు. ఇప్పుడు మంగళగిరిలో ఎందుకు ఓడిపోయారండి టీడీపీ? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయట్లేదనే కదా. పర్మనెంట్ అంటూ ఒక్క ఇటుకి కట్టలేదు ఆయన యొక్క హయాంలో అభివృద్ధి జరగట్లేదు కాబట్టి వారు ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. అది వదిలేయండి. ఇంకా ఇప్పుడు రాజధాని సెంటర్ లో ఉండాలా పక్కన ఉండాలా అన్న చర్చ ఇప్పుడు మనం చేయకూడదు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మనం ఒప్పుకున్నాం కదా, అన్ని పార్టీలు ఒప్పుకున్నాం కదా అమరావతిలోనే పెట్టుకుందామని. అలాగే అమరావతిలో ఈ మాగాని భూములు తీసుకుంటే మేము మార్చేస్తాం వచ్చాక అని మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పెద్దలు కుమారెడ్డి వెంకటేశ్వరరావు గారు ఏమైనా చెప్పారా? 1-10 సార్లు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము అమరావతిని ఎక్కడికి మార్చాం, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు కట్టడంలో, మేము కట్టి చూపిస్తామని చెప్పి వారు చెప్పారు. అనేకమైనటువంటి నాయకులు, వైసీపీ నాయకులు, రోజా గారి నుంచి అందరూ చెప్పిన విషయమే కదా. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నదేంటి, ముఖ్యమంత్రి కనీసం ఇక్కడ ఒక ఇల్లు లేదు, ఆయన ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్ర హైదరాబాద్ లో ఉంటాడు ఆయనకి ఇల్లు, నాకు ఇల్లు ఉంది, గృహప్రవేశం చేసుకున్నాను, నేను ఎక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్తానని చెప్పి అన్నారు కదా. ఇంత అన్న మీరు ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి అన్ని పెట్టి ఈ రోజు వచ్చాక మళ్ళీ మాగాని లేకపోతే మెట్ట లేకపోతే సెంటరు అది ఈ వాదన సమంజసం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, 33,000 ఎకరాలు తీసుకున్నారు, వాళ్ళకి సుమారుగా 65,000 ప్లాట్లు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. ఇది ఒక ల్యాండ్ పూలింగ్ లో ఒక తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో మీరే గత ప్రభుత్వాలు అప్పులు చేసి ఇప్పుడు మనం తీర్చుకోవట్లేదా? గతంలో చేసిన డెవలప్మెంట్స్ ఫ్రూట్స్ ఈ రోజు మనం పొందట్లేదా? అదే 70 ఏళ్ల నుంచి అన్ని మనం చేయట్లేదు కదా. సో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందు అమరావతి ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం చేయాలా వద్దా అంటే ఒక మానవీయ కోణం, వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు, మీరు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వికేంద్రీకరిస్తామంటే అలాగే. ఇప్పుడు ఆయన మొత్తం అంతా హైదరాబాద్ మోడల్ తీసుకొచ్చి అన్ని ఒక చోట పెడుతున్నారు. ఏ రకంగా నవనగరాలు అని చెప్పేసి అన్ని నగరాలు తీసుకొచ్చి పెట్టారు. ఓకే, దీన్ని అందరూ వ్యతిరేకిస్తాం, మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఆల్టర్నేటివ్ చెప్పండి. దీనిలో ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ ఎందుకు ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ కాదు, మేము అనంతపురంలో పెడతాం, లేకపోతే ఇక్కడ ఇది కాదు ఈ సిటీ అక్కడ పెడతాం, బట్ ఈ ప్రాంతంలో ఇలా అభివృద్ధి చేస్తాం, ఇదిగో ఈ ప్లాట్లు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ముందుకు వెళ్ళండి. మీ నిర్ణయాన్ని చెప్పండి. అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి హైకోర్టు తీసుకెళ్లి అక్కడ పెడతాను, లేకపోతే సెక్రటరీ తీసుకెళ్లి ఇక్కడ పెడతాను అన్న మాత్రం చేత ఏం ఉరుగుతుంది మనకు ఉన్న ప్రాంతీయ విద్వేషాలు తెచ్చుకుంటుంది తప్పితే ఇప్పుడు అమరావతి అక్కడ పెడతానంటే ఏ ప్రాంతం ప్రజలు ఇప్పటి వరకు వ్యతిరేకించలేదు. అమరావతి ఆ రోజు సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో చేసినాక చంద్రబాబు నాయుడు చెప్పాక ఇప్పటి వరకు ఎవరు అక్కడ పెట్టకూడదు, అమరావతిలో పెట్టకూడదు,
మా చోటే పెట్టండి అని చెప్పి మేము కాకినాడ నుంచి ఉద్యమాలు చేయలేదు, శ్రీకాకుళం నుంచి ఎవరు చేయలేదు, అందరూ యాక్సెప్ట్ చేశారు కదా. యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం ఎలా బెటర్ గా చేసి ముందుకు వెళ్ళాలి అనుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఎలుకలు ఉంటే ఇల్లు తగలబెట్టుకుంటావు కేశవ్ గారు? ఎలుకలు పట్టుకుని పక్కకు పంపించి ఇల్లు సర్దుకుంటాం కానీ మొత్తం ఇల్లు తగలబెట్టేసుకుంటావా? ఆ రకంగా ప్రభుత్వం చేయడం వల్ల ఉపయోగం లేదు. మరి ఒక విషయం నేను అమరావతి జేఏసీ సభ్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మహాపాదయాత్రలో అయితే ముందు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క శకటం అంటే న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి ప్రోగ్రామ్ మొదలు పెట్టారు, సంతోషం. ముందు వెంకటేశ్వర స్వామి శకటం, వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించి ఒక మంచి శకటాన్ని తీసుకువెళ్తున్నారు. అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఆ శకటం మీద అన్య మతానికి సంబంధించినటువంటి జెండాలు, క్రైస్తవ మతం, ఇస్లాం మతం సంబంధించిన జెండాలు, ఆ శకటం మీద భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి శకటం మీద అటువంటి అన్య మతాలకు సంబంధించిన జెండాలు ఉండటం హిందువుల యొక్క మనోభావాలకి దెబ్బతీయటమే. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను జేఏసీ సభ్యులకు వినమ్రంగా, మీరు వేరే జెండాలు, అన్యమత జెండాలు ఇంకో శకటం పెట్టుకోండి, ఇంకో శకటం పెట్టుకొని దాని మీద పెట్టుకోండి, లేకపోతే ఇంకో విధంగా పట్టుకోండి. దయచేసి వెంకటేశ్వర స్వామి వారి ఈ యొక్క గోపురం మీద దయచేసి తీయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. వరలక్ష్మి గారు మీరు ఏమైనా సమాధానం చెప్తారా? శకటం పైన అన్ని మతాలకి సంబంధించినటువంటి జెండాలు ప్రత్యేకలు పెట్టినటువంటి పరిస్థితి, రవికిరణ్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దానికి ఏమైనా వివరణ ఇస్తారా? ఇవాళ మేము ఒకటే చెబుతున్నామండి, ఇవాళ మేము అన్ని కులాలం ఇచ్చాము, అందరం సఫర్ అవుతున్నామండి. ఇవాళ అన్ని కులాలం కలిసి చేస్తున్నాము, వెళ్తున్నాము, మసీదులోకి వెళ్తున్నాము, దండాలు పెట్టుకొని వస్తున్నామండి. దారిలో ఒక వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకోవట్లేదు. వాళ్ళకు కూడా మనం అందరం ఒకటి, మన రైతులు ఒకటి, భూములు ఇచ్చిన వాళ్ళం అని చెప్పేసి మేము అందరం తెలియజేయడానికి అవన్నీ పెట్టుకున్నామండి. బాబాలు దెబ్బతింటాయని కాదు, అందరికీ దేవుడు అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మన ఏమంట, వాళ్ళు ప్రతిరోజు చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు దండం పెట్టుకుని స్టార్టింగ్ లేకపోగానే అక్కడికి వచ్చి దండం పెట్టుకొని దాన్ని సాగనంపుతున్నారు రథాన్ని. వాళ్ళు కూడా మాతో పాటు ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ అన్ని తప్పలేదు, ఇంకో శకటం పెట్టుకోండి. భూములు ఇచ్చి నష్టపోయిన రైతును చూడమని మేము కోరుకుంటున్నాం. రూపాయి తీసుకోకుండా ప్రభుత్వంలో ఏ రకంగా మోసపోయామో, ప్రభుత్వం కింద ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి ఏ రకంగా మోసపోయామో ఆ రైతును చూడండి. మాలో చూసిన తర్వాత మీరు అప్పుడు చెప్పండి, ఇది కులాలకి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అంత భూమి ఇచ్చి వాళ్ళు మేము రోడ్డును పడ్డామండి. ఇవాళ మేము అందరం అదే ఒకే కులం, ఇక రైతు కులమేను, అందరం ఒకటే బాధండి. మాకు ఇక ఎలాగ మా పిల్లలకి ఇవ్వాల్సిన భూమి ప్రభుత్వంకి ఇచ్చాము, ఎలా న్యాయం జరిగిద్ది మాకు అనేదే తపంతోనే మేము బయలుదేరామండి. తప్పకుండా హిందువుల మనోభావాలు ఏం దెబ్బతినవని అనుకుంటున్నామండి. వాళ్ళ నిజంగా రైతుల బాధను అర్థం చేసుకుంటే పెట్టుకున్నారని అనుకుంటున్నాం. రైట్. శాంతిప్రసాద్ గారు మీరు ఏమైనా రాజకీయంగా ఒకవైపు నుంచి న్యాయస్థానం పరంగా, ఇంకోవైపు నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఒక విశ్లేషణ చేశారు. ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి న్యాయం చేస్తుంది. ఒకవేళ ఈ ఉద్యమం అనే దాన్ని కనుక సమర్థిస్తే ప్రాంతీయ విద్వేషాలను సమర్థించినట్టే అవుతుంది అనేటువంటి వాదన ఒకటి తెరపైకి వస్తుంది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? చిన్న విషయం తప్పు చెప్పారు, నేను సరిదిద్దాలనుకుంటున్నాను. ఏదైతే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక విషయం అయితే వాస్తవం. నాడు చంద్రబాబు నాయుడు ఈ రైతులు అనేవాళ్ళు నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అగచాట్లు పడ్డారు, ఇప్పుడు అగచాట్లు పడుతున్నారు. వాళ్ళ అగచాట్లో తేడా ఏమీ లేదు. కానీ అప్పుడు భూములు ఇవ్వమని వాళ్ళని ఒత్తిడి చేశారు. ఇప్పుడు ఆ ఇచ్చిన భూముల్ని వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వడంతో వాళ్ళు ఉపాధి కోల్పోవడంతో వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితులు వాళ్ళు పడ్డారు. నాడైనా నేడైనా నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి కూడా ఆ రైతుల్ని ఒక అంటే భాష మరి కొద్దిగా అభ్యంతరకరంగా చెప్తున్నాను, యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి వేధించినట్టుగా వేధించమని పెట్టారు. ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే నాడు మేము జనసేన పార్టీగా మేము కూడా ఉద్యమం చేశాం నాటి ప్రభుత్వం మీద. ఉండవల్లి, పెరుమాక, బేతపూడి ఈ గ్రామాల చెందిన ఆ భూములు తీసుకుంటారు, 2,500 ఎకరాలు తీసుకుంటారంటే పవన్ కళ్యాణ్ దీక్ష చేయటం, నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రయోగిస్తారంటే నేను ఇక్కడే కూర్చుంటాను అన్న తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆనాడు ఆ రైతులు కూడా మాకు చెప్పడం వల్ల చేశాం. రైతులను విధించారంటంలో 100కి 100 పాళ్ళు వాస్తవాలని. కాకపోతే ఒకసారి వాళ్ళు భూములు ఇచ్చారు, మంచికో చెడుకో వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళు తమ ఉపాధి కోల్పోయి కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏది రాష్ట్ర విశాల ప్రయోజనం దృష్ట్యా ఈ రోజు వాళ్ళని ఈ రకంగా మనం వేధించడం అనేది సమంజసం కాదు. ఇక అది విషయానికి వస్తే హైకోర్టులో నాడు వాదనలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సీజే గారు వచ్చిన తర్వాత
ఎందుకు వాయిదా తీసుకున్నారో అమరావతి రైతులు అని అన్నారు. అది వాస్తవం కాదు. వాయిదా అడిగిన మాట వాస్తవమే, కానీ అక్కడ అడ్వకేట్ జనరల్ నుండి కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పాల. ఎందుకంటే నేను ప్రతిరోజు హైకోర్టు ప్రొసీడింగ్స్ వాచ్ చేస్తుంటాను, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను వాచ్ చేసుకుంటున్నా. అడ్వకేట్ జనరల్ నిజంగా అభ్యంతరం చెప్పినట్లయితే అది ముందుకు వచ్చేది వాయిదా. అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పాలి అంటే ప్రభుత్వం కూడా దానికి సంబంధించింది. కాబట్టి అమరావతి వాదన వాళ్ళు అడిగింది అంటే కరోనా పీక్ లోకి వచ్చింది, సెకండ్ వేవ్ వస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ రావాలంటే అభ్యంతరకర ఇబ్బందికరమైన పరిస్థితి. దాని గమనంలో తీసుకుని ఆ కరోనా సెకండ్ వేవ్ తగ్గిందనుకున్న తర్వాత మీరు మొదలు పెట్టండి అన్నారు. కానీ వాయిదా కోసం వాళ్ళు వాయిదా అడగల. కరోనా సెకండ్ వేవ్ వస్తున్న ఆ యొక్క నేపథ్యంలో వాళ్ళు వాయిదా అడిగారు. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా కోర్టు వాళ్ళు గతంలో నెల 15 రోజులు చేసినట్టుగా ఇప్పుడు టైం ఇవ్వట్ల, త్వరగా ముగించమంటుంది. నాకు తెలిసి ఇంకొక 3-4 రోజుల్లో పిటిషనర్ తరపున వాదనలు కూడా పూర్తయిపోయి ప్రతివాదనైన ప్రభుత్వం తరపున వాదనలు ఇంకొక 4-5 రోజుల్లో ముగిపోతాయి. ఈ నెలాఖరికల్లా నాకు తెలిసి వాదనలు పూర్తిగా సమసిపోయి ఆ తీర్పు అనేది రిజర్వ్ చేయబడుతుంది. డిసెంబర్లో వస్తుందా, జనవరిలో వస్తుంది తీర్పు అనేది. ఇక వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి ఉంటుంది. ఇక ఇంకొక విషయానికి వస్తే, బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ, వెంకటేశ్వర స్వామికి కొలిచిన మహిళ. కాబట్టి మా సోదరుడికి ఒకటే చెప్తున్నాను, అన్ని మతాల వారు వస్తే మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే అన్ని మతాల వారు తిరుపతిలో పూర్వైపు కూర్చున్నారు, ఉద్యోగస్తుల రూపంలో కూర్చున్నారు. ముందు మనం వాళ్ళని అక్కడ దాన్ని పట్టించుకుందాం. ఇది చాలా చిన్న విషయం. ఆ జెండాలు అనేది అక్కడ వాళ్ళు పాతుకుపోయి కూర్చున్న వాళ్ళని, ప్రచారం చేస్తున్న వాళ్ళని మనం ముందు అక్కడి నుంచి ఆ కొండ దిగేలా చేద్దాం. శాంతిప్రసాద్ గారు, ఇంకో ప్రశ్న. కోర్టు ముఖ్యంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు కానీ, అలానే రాయలసీమలో మరొక వాదన ఈ మధ్య కాలంలో మొదలైనటువంటి వాదన, ముఖ్యంగా శ్రీబాగ్ వడంబడికని అమలు చేయాలి, 84 సంవత్సరాలు అయినా కానీ పట్టించుకున్న పరిస్థితి. కనీసం ఇప్పుడైనా కర్నూలుకి కనుక న్యాయ రాజధాని వస్తే రాయలసీమకి ప్రయోజనం జరుగుతుంది అని చెప్పి రాయలసీమ మేధావుల ఫోరం కొత్తగా ఒక అంశాన్ని లేవనెత్తింది. రాజకీయ విద్వేషాలు కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు వ్యాఖ్యలు అలాగే కేశవ్ గారు చెప్పండి. మీరు 84 సంవత్సరాలు రాయలసీమ కాదు, అసలు ఈ 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం దిక్కుమాల పరిస్థితిలో పడింది. 70-80 సంవత్సరాల నుంచి మనకి అదే పరిస్థితి. మనకి ఈ రోజు వరకు బాగుపడాల. విశాఖపట్నం బాగుపడింది అంటే కేంద్ర పాలిత సంస్థలు, అక్కడ వైజాగ్ స్టీలు, విశాఖ ఆ పోర్టు రావడం వల్ల, తూర్పు రావడం వల్ల సహజంగా బాగుపడింది తప్పితే, కృష్ణా గోదావరి జిల్లాలో కృష్ణా నదులు, గోదావరి నదులు పారటం వల్ల సరార్థన కారణం అక్కడ బ్యారేజీలు కట్టి ఆ నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈ 2 జిల్లాలు బాగుపడింది తప్పితే, మీరు ఇచ్చాపురంటో మీరు తీసుకోండి, ఎక్కడా కూడా రాష్ట్రం 70 సంవత్సరాల కింద ఎట్లా ఉంది ఇప్పుడు అట్లానే ఉంది. ఏదో కొద్దిగా అభివృద్ధి చెందిన అవి కూడా ప్రజలు అభివృద్ధి చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు అభివృద్ధి చేసినట్టే నేనైతే నమ్మను. రాష్ట్రం ఆనాడు మద్రాసు విడిపోయినప్పుడు ఎంత దరిద్రం అనిపిస్తుంది. ఇప్పుడు అదే మన దరిద్రం ఏంటంటే, నాటి రాయలసీమ నాయకులు కానీ, కోస్తా నాయకులు కానీ, ఉత్తరాంధ్ర నాయకులు కానీ అభివృద్ధి అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో తగలబెట్టి మన రాష్ట్రాన్ని మనం ఎండగట్టాం. సొమ్మంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పోసి, హైదరాబాద్ బాగా పోషించి మనం ఎండిపోయి మనం ఎండగట్టుకున్నాం. ఇప్పటికైనా మనకి నష్టం లేదు. మనకు పోలవరం ఒక నిర్మాణం అయిపోయి, రాయలసీమకి నీటిపారుదల వచ్చి, ఉత్తరాంధ్రలో చక్కటి వ్యవస్థలు ఏర్పడితే విద్యా ఉపాధి అవకాశాలు, రాయలసీమలో ఉపాధి ఈ అవకాశాలు, పరిశ్రమలు ఏర్పడి, భారీ పరిశ్రమలు, ఈ కోస్తా ప్రాంతంలో ఈ టెక్నాలజీకి సంబంధించి వస్తే, నేను ఇందాక మా సోదరుడు చెప్పినట్లుగా ఆ నవనగరాలు కూడా మేము విభజిస్తాం జనసేన పార్టీగా. నవనగరాలను ఒక చోట కాన్సన్ట్రేట్, అదే మళ్ళీ హైదరాబాద్ రిపిటేషన్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తాం నాటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నాన్ని. అవి 13 జిల్లాలలో స్ప్రెడ్ అవ్వాలి. నాకు తెలిసి అమరావతి రైతులు కూడా దాన్ని వ్యతిరేకిస్తారనుకో. అమరావతి రైతులు అడుగుతున్నారంటే వాళ్ళకి చేసిన ప్రామిస్ అయినా ఆ రాజధాని అక్కడ ఉంచాలి. రాజధాని అంటే ఏంటో అదే అట్లా ఉంచాల్సింది తప్పితే, అభివృద్ధి అంతా మా చుట్టూ కేంద్రీకరించుకుని ఏ అమరావతి రైతు కోరలేదు. పక్క ప్రాంత రైతుల్ని దెబ్బతీసే లాభం మాకేమన్నా ఏ అమరావతి రైతు కూడా అడగడు. కాబట్టి వరలక్ష్మి గారిని కూడా అడగండి, ఈ టీవీ డిబేట్ సాక్షిగా ఆమె కూడా ఆ రకంగా కోరుకోదు. రాయలసీమ రైతులు బాగుండాలని కోరుకుంటుంది, ఆ ఉత్తరాంధ్ర రైతులు బాగుండాలని కోరుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సర్వతోముఖులు చెందాలని కోరుకుంటారు. నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంటే డిబేట్ పరంగా ఆయన పార్టీ పరంగా సమర్థించాలి కానీ మనస్ఫూర్తిగా ఆయన కూడా అదే కోరుకుంటాడు. రైట్.
రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గను అనేటువంటి పంతానికి ప్రతి సందర్భంలో ఆస్కారం ఉండబోదు. ఎయిడెడ్ కళాశాలల విషయంలో కూడా ఈ మధ్య చూసాం. అమరావతి విషయంలో మాత్రం ఎందుకు ఇంత మొండిగా వెళ్ళేటువంటి ప్రయత్నం? శ్రీకృష్ణదేవరాయలు గారు దగ్గరకు రైతులు రాకపోతే రైతుల దగ్గరికి ఆయన వెళ్ళి మరోసారి సంప్రదింపుల ప్రక్రియ చేయొచ్చు కదా. ఇంత ఉవ్వెత్తున ఉద్యమంగా మారిపోతున్న పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రల పేరుతో అట్టుడుగుతున్న పరిస్థితి వచ్చినా కానీ అధికార పార్టీ ఎందుకు చెల్లించట్లేదు? సార్, మీరు ఇప్పటికీ కూడా మీరు దాన్ని రైతుల పాదయాత్రగా మీరు భావిస్తున్నారేమో. దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులే రాయపాటి శైలజ గారు, కమ్మవారందరూ ఎవరు చెప్పలేదండి. ఇందాక వరలక్ష్మి గారు అన్నారు ఇది కమ్మవారు సంబంధించి అంట కడుతున్నారు అని. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ, నా స్థాయి నాయకుడు కానీ, నాకన్నా పెద్ద నాయకుడు కానీ, నాకన్నా చిన్న నాయకుడు కానీ ఎవ్వరు నోటితోటి ఎవ్వరం మేము అల్లా, లేదా మా పత్రిక అని చెప్పబడే సాక్షి పత్రికలో రాయలా. ఈనాడు తీసుకోండి, ఆంధ్రజ్యోతి తీసుకోండి, కమ్మ జాతిని అనగదొక్కటానికి రాజధానికి అడ్డుపడుతున్నారని చెప్పి రాస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రయాణం చేసేటటువంటి మహాపాదయాత్ర అనే దానికన్నా మహా టీవీ యాత్ర అనొచ్చు. ఒక టీవీ స్పాన్సర్ చేసినటువంటి యాత్ర మాత్రమే. శ్రీనివాస్ రెడ్డి గారు, మీడియాకి ఎవరి పాలసీలు వాళ్ళు ఉంటే మన చర్చ వైపు మనం మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మనం ఓన్లీ మనం అంశాల మీద మాట్లాడుకుందాం. నిజంగానే వాళ్ళు స్పాన్సర్ చేస్తారా, ఇంకెవరు స్పాన్సర్ చేస్తారా, అది అధికారంలో ఉన్న ప్రభుత్వం డిసైడ్ చేయొచ్చు. ఏమన్నారు రాయపాటి శైలజ గారు ఏమన్నారు? అన్ని పార్టీలో ఉన్న కమ్మవారందరూ బయటికి రండి అన్నారు. అంటే ఉద్యమం ఎవరు ఆపాదిస్తున్నారు, ఆ ఉద్యమానికి కులాన్ని ఎవరు ఆపాదిస్తున్నారు అనేది చెప్పాలనేది నా ఉద్దేశం అండి, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఆ ఉద్యమానికి మనం ఎవరం కూడా కులాన్ని, మీరు కానీ నేను కానీ విద్యుతున్న వాళ్ళు ఎవరు కూడా కులాన్ని ఆపాదించరు. వాళ్ళకు వాళ్ళే ఆపాదించుకుంటున్నారు. మా మీద కక్ష కట్టారు, మా మీద కక్ష కట్టారని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా అనడల్లా. ఇకపోతే శ్రీనివాసరెడ్డి గారు కూడా కోరుకుంటారు అనేదాన్ని నేను ఖండిస్తున్నానండి. నేను అమరావతి ఏకరాజధానిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ 25 సంవత్సరాల కుర్రవాడు దాని గురించి కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, నగరాలు ఒకే చోట ఉండాలి మీరు కూడా కోరుకోరంటున్నారు. 25 సంవత్సరాల కుర్రవాడు అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలని మీరు కోరుకుంటున్నారు. విశాఖపట్నం సమానం అండి మనకి. యుక్త వయసులో ఉన్న కుర్రవాడితో, పసిపిల్లవాడితోటి అమరావతి సమానం. ఈ పసిపిల్లవాడిని సాగదీసేటటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర లేని మాట వాస్తవం. ఆర్థిక వనరులు ఉంటే చంద్రబాబు నాయుడు గారే కట్టుండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారే ప్లాట్లు ఇచ్చుండేవాళ్ళు. ఆర్థిక వనరులు లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఉంటే ఆ ఫలాల్ని ఈ రోజున హైదరాబాద్లో మరి ఔటర్ రింగ్ రోడ్డు కట్టుకున్నా, లేకపోతే హైటెక్ సిటీ కట్టుకున్నా, హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి ఆదాయంతో కట్టారు తప్ప ఎక్కడ నుంచో తీసుకొని డబ్బులు ఎక్కడి నుంచి ఊరికే రావు కదండి. ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా దాన్ని ఉపయోగించుకుంటూ గ్రీన్ బెల్ట్ గా అమరావతిని డెవలప్ చేయాలి, శాసన రాజధానిగా అమరావతిని డెవలప్ చేయాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు తప్ప ఎవరి మీద కోపం కానీ, ఎవరికి అన్యాయం చేయాలని కానీ, ఒక కక్ష సాధింపు కానీ, మంకుపట్టు కానీ కానే కాదండి. రైట్ రైట్ వరలక్ష్మి గారు, మీరు అంగీకరిస్తారా? ఒకవైపు నుంచి ఆర్థికంగా వనరులన్నీ ఒక రైట్ శాంతిప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు నేను శ్రీనివాసరెడ్డి గారు అంగీకరిస్తారన్నది అమరావతి ఏకరాజధాని అనే మాట కాదు. అన్నది ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి మొత్తం కాన్సన్ట్రేషన్ అనే దాన్ని ఆయన కూడా అంగీకరించాడు అనే మాట. రెండోది ఏంటంటే ఇక్కడ అసలు భూములు ఇచ్చిన రైతుల్లో అత్యధిక భూమి ఇచ్చింది కాపు కులస్తుడు, బలహీన వర్గాలు, మైనారిటీలు, హరిజనులు, కంటే దళితులు. కమ్మ వర్గం వారు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు విజయవాడ, గుంటూరులో కమ్మ వర్గాన్ని పూర్తిగా మనం ఎక్కడ తోసేయలేం కదా, తీసేయలేం కదా. వాళ్ళు స్థానికంగా బలంగా ఉండే జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలు. అక్కడి నుంచి ఆ వర్గాన్ని తీసేయడం జరగదు. వాళ్ళు సామాజిక జనులతో మమైకమై ఉన్నారు తప్పితే వాళ్ళకు ప్రత్యేక వర్గంగా ఏనాడు లేరు, ఉండరు కూడాను. ఉంటే అది వాళ్ళు పోయి వాళ్ళు తీసుకున్నట్టు లెక్క అవుతుంది. కానీ ఈరోజు కదిలి నడుస్తున్నది మీకు ఆ
ఆ కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్లే కనబడుతున్నారు. మీకు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చూడండి, ఆ 157 మంది రైతుల్లో ఆ వర్గం కాకుండా మిగతా వర్గాల వారు ఎంతమంది ఉన్నారు చూడండి. అయితే ఒక్క విషయం చెప్పుకుంటా, తెలుగుదేశం సానుభూతి పరులు అందులో మమేకం ఉన్నారు. కానీ మనం వాళ్ళని కుదించడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంలో మొత్తం ఆ రైతులందరినీ కూడా అదే గాడి మనం కట్టద్దు. అందులో మిగతా వర్గాలు శాంతి ప్రసాద్ గారు ఒక చిన్న విన్నపం అండి, ఉన్నారు. చిన్న సబ్మిషన్ అండి. మిగతా జిల్లాలో ఎట్లా జరిగిందో నాకు తెలియదు కానీ మా గుంటూరు జిల్లాలో ఆ యాత్రని కేవలం కమ్మ గ్రామాలని, కమ్మ సామాజిక వర్గం ఉండేటటువంటి గ్రామాలను తెలుగుదేశం వర్గాల వారే వచ్చి దాన్ని ఇచ్చేయడం మేము గమనించాం. దాన్ని ఆ రోజు మేము కూడా విభేదించాం. అసలు తెలుగుదేశం వాళ్ళు జెండా రైట్ ఒక నిమిషం వరలక్ష్మి గారు. సంవత్సరం పెట్టి ఆ యాత్రగా కొనసాగిస్తూ సామాన్యులే వెళ్తారు, వాళ్ళే ఆశీర్వదిస్తారని చెప్పాం. తెలుగుదేశం నాయకులు పూరుకోద్దని చెప్పాం. వీళ్ళు కూడా ఒక పిలిపించాం. ఎవరైనా మీ 157 మంది చెప్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా పచ్చకండ కట్టుకొని రాకుండా, ఆ పచ్చకండ కప్పుకున్నారంటే వాళ్ళు అమరావతి రైతులకు వాళ్ళు గుర్తించబడతారు, వాళ్ళు గౌరవించబడతారు. మిగతా వాళ్ళు కూడా ఆ ముసుగు అక్కడ దూరి పోలీసులకు పని కనిపిస్తారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు సంయమనం పాటించాలి. అక్కడ జెండా వద్దు, ఎజెండా వద్దు. ఆ రైతులు కానీ సహాయం వాళ్ళు జనాలు ఎదురు కొద్ది సానుభూతి వస్తుందా లేదా, ప్రభుత్వం దాన్ని గమనిస్తుందా లేదా, అది విషయాలు మనం గమనంలో తీసుకోవాలి. తప్పితే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అందులో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి దాన్ని కూడా రాజకీయ చేయాలనుకుంటే అందులో తెలుగుదేశం అధివేశం చేయాలి. రైట్ కంక్లూడ్ చేద్దాం. వరలక్ష్మి గారు మీరు ఏమంటారు? కులం ముద్ర అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి రైతులు, జేఏసీలు వీళ్ళే చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు విశ్లేషించినట్టుగా పదే కులం ప్రస్తావన తీసుకొస్తున్నారా మీ నాయకులు? ఏమండి, శ్రీనివాసరెడ్డి గారు వింటున్నారో లేదు కానీ 700 రోజుల నుంచి అది కమరావతి, అమరావతి కాదు కమరావతి అని ఎన్నోసార్లు బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారండి. ఆయన వింటున్నారో లేదో, మేము ఎప్పుడు అనలేదు అంటున్నారండి. పాలకులే అంటున్నారు అది అంతా ఆయన కమ్మవారిది, ఆయన కోసం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. మేమైతే ఇవాళ ఒక కులానికి గాని, ఒక మతానికి గాని, ఒక పార్టీకి ఆ రోజు మరి తెలుగుదేశం ఉండా కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు కదండి భూములు. వాళ్ళు ఇచ్చారు కదా, ఇష్టపడి ఎక్కువ భూములు ఉండే ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఇచ్చేసారు భూములు. మాకు అమరావతి ఇక్కడ ఉండాలి, రాజధాని కావాలి. మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు అడ్డు చెప్పలేదు? చేస్తాడు యువకుడు, ఉత్సాహవంతుడు, ముందుకు జెట్ స్పీడ్ లో తీసుకుపోతాడు. అమరావతి చంద్రబాబు పక్కన పెడతామని గెలిపించారు. మరి ఏదది జెట్ స్పీడ్ లేదు? ఆ రోజు ఇచ్చారు కదా, అందరు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇచ్చారండి. ఇవాళ అదే పార్టీలకు అతీతంగా అందరం బయలుదేరారు. ఇవాళ అక్కడ వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, మరి ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, మైనార్టీ లేరు, కమ్మాళ్ళు లేరు, అందరం బయలుదేరాము. వాళ్ళ పాదయాత్రకు మోసపోయామని రైతులు అని చెప్పి ఒక గుర్తుగా మేము వేసుకొని బయలుదేరామంటే, మీరు చెప్పినట్టు లావు కృష్ణదేవరాయలు గారు వచ్చారండి. వచ్చి జై అమరావతి అనమంటే ఆయన నోటేమట మాట అనలేదండి. మేము ఉందాం శిబిరంలో, నేనున్న శిబిరంలో జై అమరావతి అనమంటే కూడా ఆయన అనలేదు. అనుకుంటా మీరందరినీ రేపు ఎవరో వస్తారు మిమ్మల్ని తీసుకెళ్తారు అన్నారు. ఇక అంతే సంగతులు. ఏనాడు మా దగ్గరికి ఎవరూ రాలేదు, ఆయన వెళ్ళిపోయాడు. అందుకు కదా ఇప్పుడు ఈ పిల్లలు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎందుకు మనం ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నాం, భూములు ఇచ్చి మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కూడా మన వెనకే చూడలేదని కదా వాళ్ళందరూ బయటకు వచ్చి బయలుదేరి మరి వాళ్ళ కోర్టు ఖర్చులు అందరం వేసుకుంటున్నాం. ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందండి కోట్లు? ఇవాళ ఆయన అడిగారు, ఇవాళ మీరు వాయిదా అడిగారని చెప్పేసి. ఇవాళ రైతులము ఎకరానికి ఎంత అని 2 సార్లుగా ఈ కౌలు డబ్బులు వస్తే 2 సార్లు కౌలు డబ్బుల్లో తీసి మేము కోర్టులకు కడుతున్నామండి. కోట్లు ఇవాళ రైతులు ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నామండి. ఎకరానికి ఎంత అని వేసుకొని కడుతున్నాము. ఇంకా చాలేదంటే మళ్ళీ కడుతున్నాము. ఎక్కువ పొలాలు ఉండాలి, తక్కువ వాళ్ళ మీద వేయటం ఎందుకు, ఎకరం 2 ఎకరాల మీద మేము ఇస్తామని చెప్పేసి అట్లా ఇచ్చుకుంటున్నారు. ఇవాళ మేము అందుకే అడిగామండి, వాయిదా అడిగా. మరి డబ్బులు ఉండాలి, పైన ఢిల్లీ నుంచి లాయర్లు రావాలి మా కోసం. మరి వాళ్ళ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందండి కోర్టులు లాయర్లకు ఇవ్వడానికి? రైట్ థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. అది ఆలోచించాలి కదా, మీ జేబులో డబ్బులు అయితే. రైతులకు ప్రభుత్వం కట్టే పన్నుల నుంచి వచ్చే డబ్బుల నుంచే ప్రభుత్వం ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. రవికిరణ్ గారు ఏమంటారు మీరు? ఉంది, కోట్లాది రూపాయలు ప్రభుత్వం జీవోలు ఇచ్చి కడుతుంది లాయర్కి. అయితే నేను గత 3 రోజులుగా హైకోర్టులో ఆసక్తికరటువంటి రోజువారీ జరగటం అభినందనీయం. అయితే ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిన్నైతే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే ఏంటి, దాని మీద స్పెసిఫిక్ ప్రశ్నలు వేశారు. సో నాకనిపిస్తుంది అంటే మౌలికంగా ఈ చట్టంలో లోపాలు కనపడటం మొదలెట్టాయి. ఏ రకంగా దిశ చట్టాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చిందో ఆ రకంగా దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వస్తాయేమో అని చెప్పి నా యొక్క నమ్మకం. ఇంకొక విషయం, పెద్దలు శాంతి ప్రసాద్ గారు బివి రాంచారయ్య అమ్మగారి మాట చెప్పారు. నేనేంటంటే తిరుమల మీద బివి రాంచారయ్య గారు ఉన్నారు,
అయితే కొండ మీదకి ఆరు ఉన్నారు కదా అని చెప్పి కొండ మీదకి అన్యమత జెండాలు సింబల్స్ పంపించం కదా. మన ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా అన్యమత జెండాలు సింబల్స్ గ్రంథాలు ఏం పంపించం కదా. ఇది కూడా ఆ రకంగా చూడాలి. ఎప్పుడైతే అంటే రవికిరణ్ గారు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రవికిరణ్ గారు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది కేశవ్ గారు వేరే చేతుల్లో పట్టుకోండి, ఇంకో సెకండ్ పెట్టుకోండి. లేదంటే ఆ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓంకారాన్నే ఒకవైపు సిలువ ఇంకోవైపు క్రెసెంట్ పెట్టేసి మనం పూజించేటువంటి సంప్రదాయం ఈ దేశంలో ఉంది. మీరు అన్నట్టుగా మనోభావాలు గాయపడితే కొంతమంది గాయపడి ఉండొచ్చు, కానీ రైతులు ఏంటంటే సమభావం, అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఒకటే అన్న ఉద్దేశంతో అది ఒక సింబాలిక్గా ఒకటే శకటాన్ని పెట్టుకున్నారు. 157 మందిని కట్టేసి ఎక్కడన్నా ఆగితేనో ఇదైతేనో ఇందాక చాలా బాధాకరమైన విషయాలని ఆమె చెప్పినటువంటి పరిస్థితి వరలక్ష్మి గారి నోటి నుంచి మనం విన్నాం. కాబట్టి 3 శకటాలు 4 శకటాలు లేదా మతానికో శకటాన్ని తీసుకుని రైతులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకవైపు నుంచి అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున లేచేటువంటి ఉద్యమంగా మార్చే ప్రయత్నానికి అమరావతి జేఏసీ అంకురార్పణ చేసే ప్రయత్నం చేస్తుంది. అలానే సంఘీభావ పాదయాత్రల పేరుతో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సంఘీభావ సంఘటనలను కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజకీయంగా బీజేపీ ముందడుగు వేయడం అనేది కూడా అమరావతి రైతులకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. మరోవైపు నుంచి న్యాయస్థానం రోజువారీ విచారణ చేపట్టడం, ఈ అంశాన్ని అతి త్వరలోనే పాదయాత్ర ముగిసేలోపే ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇది ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన